తల్లి కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషాదకర ఘటన అనంతపురం శారదానగర్ లో జరిగింది. మృతులను రామగిరి డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ భార్య కుమారుడిగా గుర్తించారు. ఇంట్లో ఉరేసుకున్న స్థితిలో తహసీల్దార్ భార్య ఉన్నారు. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొంతు తెగి రక్తపు మడుగులో 3 ఏళ్ల బాలుడు మృతదేహం ఉంది. అనంతపురం 1 టౌన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. తల్లి కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషాదకర ఘటన అనంతపురం శారదానగర్ లో జరిగింది. మృతులను రామగిరి డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ భార్య కుమారుడిగా గుర్తించారు. ఇంట్లో ఉరేసుకున్న స్థితిలో తహసీల్దార్ భార్య ఉన్నారు. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొంతు తెగి రక్తపు మడుగులో 3 ఏళ్ల బాలుడి మృతదేహం ఉంది. అనంతపురం 1 టౌన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే విషాదకర సంఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి. తల్లి కుమారుడు ఇద్దరు మృతి చెందారు. దీనికి సంబంధించి పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఏం చెప్తున్నారు? ఇది హత్య లేదంటే ఆత్మహత్య కింద? సుధా, ప్రస్తుతం ఈ ఘటన మీద అనంతపురం 1 టౌన్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఈ డిప్యూటీ తహసీల్దార్ స్థాయి కుటుంబంలో ఇలాంటి విషాదకరమైన ఘటన జరగడం నిజంగా చాలా అత్యంత బాధాకరమైన విషయము. దీంతో ఒకే ఇంట్లో ఒక గదిలో తల్లి, మరొక గదిలో 3 ఏళ్ల సహర్ష రక్తపు మడుపులో పడి ఉండడాన్ని బంధువులందరూ కూడా నిజంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఇద్దరి మృతదేహాలను ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీని మీద పోలీసులు కూడా చాలా సీరియస్ గానే ఫోకస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఉరి వేసుకున్న సమయంలో అమూల్య నోట్లో గుడ్డలు కుక్కడాన్ని బట్టి చూస్తే ఇది హత్య అనే కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈమె చాలా మొండిగా వ్యవహరించేదని ఇంట్లో దీంతోనే ఆమె పిల్లోని కూడా చంపి తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్టుగా భర్త చెప్తున్నప్పటికీ అయితే పోలీసులు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాల కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం వీటి మీద ఇంకా విచారణ తర్వాత అసలు వాస్తవాలు ఏందనేది వెల్లడిస్తామని చెప్పారు. అయితే గతంలో పెళ్లి సమయంలో భారీగా కట్నం కానుకలు ఇచ్చి పెళ్లి చేసినప్పటికీ కూడా ఈ రకంగా జరగడము చాలా బాధాకరమని 5 సంవత్సరాల క్రితం వీరికి వివాహం అయింది. ప్రస్తుతం అనంతపురం శారదానగర్ లో వీరు కాపురం ఉంటున్నారు. సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో ప్రస్తుతం ఇన్ఛార్జి తహసీల్దార్ గా ఈయన డిప్యూటీ తహసీల్దార్ వ్యవహరిస్తున్నారు. అయితే ఇలాంటి కుటుంబంలో అంటే కొద్ది కాలం పాటు అన్యోన్యంగా ఉంటూ మరి కొద్దిగా ఈ మధ్య కాలంలోనే ఈ రకంగా ఈ ఇద్దరు దంపతుల మధ్య మనస్పార్థాలు వచ్చాయని చెప్పారు. అయితే 2 రోజుల క్రితము అమూల్య తల్లి అనంతపురము తీసుకొచ్చి ఇంట్లో వదిలిపోయిన సమయంలో కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవ పడినట్టుగా తెలుస్తుంది. దీనికి ప్రధానంగా ఇద్దరి మధ్య ఉన్నటువంటి మనస్పార్థాలే ప్రధాన కారణం అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నప్పటికీ మరి కోణంలో హత్య కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సుధా, రైట్. రామాంజనేయులు, థ్యాంక్ యూ. అనంతపురం టౌన్ JNT దగ్గర రిజిస్ట్రేజ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 302లో ఒక అమ్మాయి హ్యాంగ్ చేసుకుని ఒక పిల్లవాడు చనిపోయిన సమాచారం వచ్చింది. దాని మీద ఇక్కడ మా సిఐ గారు మేము వచ్చేసి విజిట్ చేసాం. ఇక్కడ చూస్తే ఆమె భర్త ఆఫీస్కి వెళ్ళాడు. అతను డిప్యూటీ తహసీల్దార్గా రామగిరిలో పనిచేస్తా ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 6 చిల్లర ప్రాంతాలు వచ్చాడు. అతను వచ్చి తలుపు కొడితే ఎవరు తలుపు తీయకపోవటం వల్ల పైకి వెళ్ళి చూసుకొని పిల్లలు కింద ఉన్నారని చూసుకుంటే కింద లేనందువల్ల మళ్ళీ పైకి వస్తే పైన చెప్పల్స్ అవి కనపడినాయి. ఈరోజు మాకు వచ్చిన మా కానిస్టేబుల్ సమక్షంలో మెయిన్ డోర్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్తే లోపల సెకండ్ బెడ్రూమ్లో కూడా బోల్ట్ చేసింది. ఆ బోల్ట్ చేసిన డోర్ని కూడా బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చిన్న పిల్లవాడు నెక్ కట్ అయి ఉంది. చాకు కూడా పక్కనే ఉంది. ఆమె వచ్చి అక్కడ ఉన్న ఒక చైర్ మీద చిన్న స్టూల్ వేసుకుని ఆ స్టూల్ ద్వారా పైకి సీలింగ్ ఫ్యాన్కి శారీతో ఉరేసుకుని ఉంది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా కబుర్ చేయడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత దీనిలో అసలు విషయాలు ఏమిటి, ఎందుకు జరిగింది అనేది వాళ్ళు ఇచ్చిన దాని మీద విచారణ చేపడతాం.
స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం